నమస్తే, వెల్కమ్ టు ఏవిఎన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్. రాష్ట్రంలో కొన్ని పార్టీలు ఎప్పుడూ అలజడి సృష్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. అప్రమత్తంగా ఉండండి. ఏదో రకమైన కుట్రలతో ప్రజల్ని గందరగోళానికి గురిచేసి అయోమయంలో పడేయడానికి ఎజెండాలతో పనిచేస్తున్నారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలర్ట్ చేశారు. ఇది ఇప్పుడే మొదటిసారి కాదు. ప్రభుత్వం కూటమి అధికారంలోకి వచ్చిన ఈ 2 ఏళ్లలో దాదాపు నాకు గుర్తున్నంత వరకు 8-10 సార్లు చెప్పుంటారు ఈ రకమైన హెచ్చరికలు జారీ చేశారు. అది మనం గతంలో చివరి ప్రమాద హెచ్చరిక, ఎందుకంటే వార్నింగ్ కూడా ఇస్తారు చంద్రబాబు నాయుడు గారు. ఊరుకోని నేను ఇంకా మీరు తాట తీస్తా అని ఆయన అంటారు. కానీ ఇక విధ్వంసం సృష్టించాలంటే కనుక చూస్తూ ఊరుకోమని. కానీ అయినా ఎందుకు ఆగట్లేదు అది మాట్లాడదాం. రాష్ట్రం డెవలప్మెంట్ ఫేజ్లో ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ వెళుతున్న కొద్దీ ఇటువైపు ఈ రకమైన కుట్రలు పెరిగిపోతూ ఉన్నాయి. అది కులం కావచ్చు, లేకపోతే సాయికృష్ణ కావచ్చు, కార్తిక్ కావచ్చు, లేకపోతే ఇంకొకరు కావచ్చు. వీళ్ళు ఓన్లీ టూల్స్ అంతే. ఏదో రకమైన అలజడి సృష్టించడానికి, రాష్ట్రంలో ఏదో జరిగిపోతోంది అనే ఒక భ్రమ కల్పించడానికి రాష్ట్ర ప్రజలకి వీళ్ళు ఒక టూల్స్. ఎవరికి టూల్స్? వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి అండ్ కో, ఆయన పార్టీ నాయకులకి. వాళ్ళ మీద నిజంగా ప్రేమ ఉండో, లేకపోతే వాళ్ళకి ఏదో మంచి చేయాలనో ఆ ఉద్దేశంతో కాదు. చెయ్యాలంటే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడే చేసేవారు కదా. సో ఇవాళ ఏదో ఒక రకమైన అన్రెస్ట్ క్రియేట్ చేసి రాష్ట్రంలో అలజడి సృష్టించే ప్రయత్నం చేయడమే ప్రధానమైన ఎజెండా. అదే ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న మాట్లాడుతూ చెప్పారు. ఇంతకుముందు నేను చెప్పినట్టు గతంలో అనేక సందర్భాల్లో చెప్పారు. కానీ ప్యాటర్న్ ఎందుకు మారదు అంటే, చాలా ట్రై చేశారు ఈ 2 ఏళ్లలో. అధికారంలోకి వచ్చిన 4 రోజుల్లోనే ఏదో జరిగిపోతోంది, అసలు ఇక్కడ లా అండ్ ఆర్డర్ లేదు, రాష్ట్రపతి పాలన పెట్టనని ఢిల్లీ దాకా వెళ్ళి ఒక డ్రామా చేశారు. అక్కడి నుంచి మొదలు పెడితే అనేక రకాల వ్యవహారాలు చేశారు 2 ఏళ్లలో. ఏది సక్సెస్ కాలేదు. బట్ అయినా ఎందుకు ఈ ప్యాటర్న్ మారదంటే, ఇక్కడే కీలకమైన పాయింట్ ఏంటంటే, 2019 ఎన్నికలకు ముందు, అంటే 2014లో రాష్ట్రం విడిపోయాక 2014-19 తెలుగుదేశం అధికారంలో ఉంది, బీజేపీతో కలిసి. జనసేన బయట నుంచి సపోర్ట్ చేసింది. 2019లో జగన్ అధికారంలోకి వచ్చారు. 5 ఏళ్ల పాటు ఆయన అధికారంలో ఉన్నారు. 2024లో అధికారం పోయింది. కానీ 19కు ముందు సరిగ్గా ఇలాంటి ప్యాటర్నే అవలంబించారు జగన్మోహన్ రెడ్డి. ఆ రాష్ట్ర విభజన తాలూకా టెన్షను, స్ట్రెస్సు, ప్రజలకి ముందు ఒక రాజధాని కావాలి, అభివృద్ధి కావాలి, పరిశ్రమలు కావాలనే ఇదిలో పడి అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెద్దగా ఈ రాజకీయాలు, పార్టీ వ్యవహారాలు వీటి జోలికి పోలేదు. దట్ వాజ్ ద రిజల్ట్. 2019లో పార్టీ ఓడిపోయింది. సో ఇప్పుడు అదే ఫార్ములాని నమ్ముకుని జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రాజకీయం చేస్తున్నారు. అంటే ఏంటి? పవన్ కళ్యాణ్ ఎక్కువ రెగ్యులర్గా చెప్తూ ఉంటారు, రాష్ట్రం ఒక చట్టంలో ఇరుక్కుపోయింది కాదు, అలా ఇరికించి ఉంచారు. అంటే ఆ కులం అనే చట్టం నుంచి బయటికి తీసుకువద్దామని ప్రయత్నం చేసినా కూడా రానివ్వరు, అందులోనే ఉంచి అందులోనే తిప్పుతారు. ఇప్పుడు సరిగ్గా అదే జరుగుతోంది. ఇప్పుడు సాయికృష్ణ వ్యవహారం కానీ, ఆ తర్వాత కాపు నేత ఆత్మీయ సమావేశం కానీ, పవన్ కళ్యాణ్ ఒక మాట అంటే దాన్ని పట్టుకుని మొత్తం యాగి చేయడం కానీ, ఇవన్నీ అందులో భాగమే. సో మరి ఒక డౌట్ రావచ్చు, అదేంటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేశారు కదా రాష్ట్రానికి, ఆయనకి రాష్ట్ర ప్రజలు అభివృద్ధి అంటే పట్టదా, రాష్ట్రం అభివృద్ధి కోరుకోరా అంటే, అసలు ఆ వ్యూలోంచి ఆయన ఆ యాంగిల్లోంచి చూడరా అంటే, నేను సమాధానం కాదు, మీరే చెప్పండి సమాధానం. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ అమరావతి. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమన్నాడు, అధికారంలోకి వచ్చాక ఏం చేశాడు, మళ్ళీ ఇప్పుడు పదవి పోయాక, అధికారం పోయాక ఏమంటున్నాడు. అమరావతి. అలాగే డిఎస్సి, తాజాగా జరుగుతున్న లేదా చేస్తున్న వ్యవహారం డిఎస్సి. రాజధానిలో మహిళల విషయం, లేకపోతే యువతని ఎవరైనా కూడా, ఏ రాష్ట్రంలో అయినా కూడా మీరు కత్తులతో వేరంగా వాడండి, రప్పారప్ప అని చెయ్యండి, తప్పే ఉంది, కేసులు పెడితే నేను వచ్చాక చూసుకుంటాను, మీ సెల్ ఫోన్స్ని ఆయుధాల్లా గన్లా వాడండి అని ఎవరైనా చెప్తారా? ఏ పార్టీ అధినేత అయినా, లేకపోతే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసిన నాయకుడైనా? మరి జగన్ చెప్పారు. నా బాటలో నేను నడుస్తున్న అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి, ఇంకో రెడ్డి, సోన్సో వీళ్ళంతా ఎంత ప్రేరణ తీసుకున్నారో నా నుంచి. వాళ్ళందరూ ఆయన వెళ్ళిన చంచల్గూడ జైలుకి వెళ్ళారు కదా. ఇప్పుడు కొంతమంది వెళుతున్నారు, కొంతమంది వెళ్ళే ఇదిలో ఉన్నారు, కొంతమంది బెయిల్ మీద ఉన్నారు. సో ప్రజావేదిక కూల్చివేత, డిస్ట్రక్షన్ పాలిటిక్స్ దగ్గర మొదలుపెట్టిన ఇది ఈ రోజున పరిశ్రమలను తరలించేయడం, మెడికల్ కాలేజీలకి మీరు కడతానంటే కనుక మిమ్మల్ని జైలుకి పంపిస్తానని బెదిరించి దాన్ని మళ్ళీ చూశారని అన్నాను కాబట్టి పారిపోయారని చెప్పుకోవడం, పెట్టుబడులు ఎవరిన పెడతామంటే వాళ్ళకి దొంగ ఈమెయిల్స్ రాయడం, లేఖలు రాయడం,
ఇవన్నీ దేనికి సంకేతం? ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఉంటే గూగుల్ లాంటి కంపెనీ వస్తే దాని మీద ఒక యాగి, ఇంకొక రాష్ట్రంలో పెట్టుబడులు పెడతామని వాళ్ళకి భూములు ఇస్తే దాని మీద ఇంకొక యాగి. అభివృద్ధి కోసం ఆలోచించే వాళ్ళు ఈ రకమైన పద్ధతి అవలంబిస్తారా? సో అక్కడే క్లియర్గా తెలిసిపోతుంది కదా. మరి అదేంటి, ఆయనకి ఏం కావాలి? 5 ఏళ్ల పాటు ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని అడిగినందుకు ప్రజలు అవకాశం ఇస్తే 5 ఏళ్ల పాటు అధికారం అడ్డు పెట్టుకుని ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు ఆయన, ఒక ఎంపైర్. ఆ ఎంపైర్ ఇప్పుడు చేజారిపోతూ ఉంటే అధికారం పోయిన తర్వాత అవన్నీ బయటకు వస్తున్నాయి కదా, స్కామ్లన్నీ. మన రోజు లిక్కర్ స్కామ్ మాట్లాడుకుంటాం, ల్యాండ్ స్కాము, గనులు, ఇవన్నీ ఉన్నాయి కదా. సో అప్పుడు ఏంటి, ఒక్కోటి బయటపడితే అధికారం పోయింది, ఆ ఎంపైర్ పోతే ఇంకేంటి అసలు ఎగ్జిస్టెన్స్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి ఇన్ పొలిటికల్ వ్యూ, ఆయన పార్టీ ఎగ్జిస్టెన్సే కోల్పోతే రాజకీయంగా. ఇప్పటికీ 76 ఏళ్ల వయసులో ఎంత యాక్టివ్గా పాలిటిక్స్ చేస్తున్న చంద్రబాబు నాయుడు, రాష్ట్రం కోసం పరితపించే ఆయన, లోకేష్ యువనాయకుడు మంత్రి, పవన్ కళ్యాణ్ జనసేన అధినేత, వీళ్ళ ముగ్గురు కలిసి పైన బీజేపీ. ఏంటప్పుడు జగన్మోహన్ రెడ్డి అసలు రిలవెన్స్ ఏంటి? సరిగ్గా అక్కడే వీళ్ళు మొదలుపెట్టే కాపులను, కులమను, మతమను, ప్రాంతమను రెచ్చగొట్టడమను, లా అండ్ ఆర్డర్, ఇవన్నీ అప్పుడే పిక్చర్లోకి వస్తాయి. మీరు ఒక్కొక్కటి న్యూయాన్స్ అంటే డీటెయిల్డ్గా చూస్తే షాకులు తింటారు. అంటే వీళ్ళు ఇలాంటి ఎజెండాలతో రాష్ట్రంలో పనిచేస్తారా అని. అందుకే చంద్రబాబు నాయుడు మాటకి అప్రమత్తం చేస్తూ ఉంటారు. అదేంటి, ఆయన ముఖ్యమంత్రి కదా, అప్రమత్తం చేయడం ఏంటి? నౌ హీఈస్ ద స్ట్రాంగెస్ట్ లీడర్ ఇన్ ద కంట్రీ, ఏదన్నా చేసేయచ్చు కదా అంటే అన్నిటికీ లిమిటేషన్స్ ఉంటాయి. ప్రతిదీ ఏదంటే చేసేయడం కుదరదు. ఒకటి లా అండ్ ఆర్డర్, లా ప్రకారం, లా ఆఫ్ ది ల్యాండ్ ప్రకారం వెళ్ళాలి. కొన్ని పొలిటికల్ ఈక్వేషన్స్ ఉంటాయి, కొన్ని అదర్ ఈక్వేషన్స్ కూడా ఉంటాయి. నిన్న లోకేష్ ఒక కాన్క్లేవ్లో మాట్లాడుతూ ఆయన అడిగిన ప్రశ్నకి చెప్పారు, మేమే కనుక వెండెక్టివ్ పాలిటిక్స్ చెయ్యాలి అనుకుంటే ఈ పార్టీకి జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉండేవాడు కదా, బయట ఎందుకుంటాడు ఆయన అని. కరెక్టే కదా, చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టాడు 54 రోజుల పాటు. ఇవాళ వీళ్ళు రాగానే మీకు తమిళనాడు రాజకీయాలు గుర్తుంటే కనుక కరుణానిధి జయలలిత ఎవరి పవర్లోకి వస్తే వాళ్ళు అవతల వాళ్ళు జైల్లో ఉండేవాళ్ళు. సో అలాంటి ఒక రాజకీయం చెయ్యాలనుకుంటే వాడికి జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉండేవాడు కదా. కానీ మేము చేయాలనుకుంటుంది ఆ రాజకీయం కాదు, ఆ రకమైన పరిపాలన కాదు. బట్ లా అండ్ ఆర్డర్లో తేడాలు వస్తే చట్టం తన పని తాను చేసుకుపోతుంది, అప్పుడు రెడ్ బుక్ పిక్చర్లోకి వస్తుందని మాట్లాడారు. సో ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి తెలియక కాదు, కావాలని తెలిసే దగ్గరికి వెళ్ళేటప్పటికి, అంటే ఎన్నికల సమయానికి వెళ్ళేటప్పటికి ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలి. అది కులం అవ్వచ్చు, మతం అవ్వచ్చు, ప్రాంతం అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. ఒక గందరగోళంలో పడేయాలి జనాల్ని, దాని నుంచి లబ్ధి పొందాలనేది ఆయన ఎజెండా. మరి ఆ ఎజెండా సక్సెస్ అవుతుందా? సక్సెస్ అవ్వాలి అంటే ఇటువైపు నుంచి తప్పులు జరగాలి. అలాంటి పొరపాట్లు ఏమన్నా జరుగుతున్నాయా? బహుశా ఏ రాష్ట్రంలో కూడా కుట్ర సిద్ధాంతాలతో రాజకీయం చేసే ఒక పార్టీ ఉందని తెలిసి ప్రజలకి వాళ్ళ వల్ల హాని జరుగుతుందని కూడా తెలిసినా కూడా పొలిటికల్గా బియాండ్ ఏ పాయింట్ వెళ్ళి చర్యలు తీసుకునే అవకాశం ఉన్నా కూడా తీసుకోకుండా, నేను ఇందాక చెప్పా, నేను ఇక్కడ తప్పుపడుతున్నానా? కాదు, నేను ఇందాక చెప్పా చాలా లిమిటేషన్స్ ఉండవచ్చు, అవి కూడా మాట్లాడదాం ఈరోజు కుదిరితే. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఒక రాజకీయ పార్టీ అధినేతగా ఉండి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసి ఎంతో కొంత బాధ్యతగా వ్యవహరిస్తారేమో ఏదో ఒక దశలో అని ఆలోచించిన ప్రతిసారి రాష్ట్ర ప్రజలకి, కొంతమంది క్లారిటీ ఉండొచ్చు కానీ రాష్ట్ర ప్రజలకి ప్రతిసారి ఆయన దాన్ని తప్పుని ప్రూవ్ చేస్తున్నాడు. నాతో పాటు కుసంపూడి శ్రీనివాస్ గారు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు, ఆ పార్టీ అధికార ప్రతినిధి, పిల్లి మాణిక్రావు గారు, లిడ్ క్యాప్ చైర్మన్, ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, సత్యమూర్తి గారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్. నమస్కారం అండి సత్యమూర్తి గారు, మాణిక్రావు గారు, కుసంపూడి గారు. ఈ కుట్ర సిద్ధాంతాలు ఇవాళ కొత్తగా మాట్లాడుకోవట్లేదు. చంద్రబాబు నాయుడు గారు నిన్నేం కొత్తగా చెప్పలేదు, అలర్ట్ చేస్తూ ఉంటారు ఆయన. అంటే ఒక హెడ్ మాస్టర్ లాగరే మీరు మన స్కూల్లో చెప్తారు కదా, అలాగే ఆయన రాష్ట్ర ప్రజల్ని, అంతకన్నా ముందు ఆయన పార్టీలో మాణిక్రావు గారు లాంటి కార్యకర్తల్ని, కొంతమంది నాయకులను అలర్ట్ చేస్తూనే ఉంటారు. కానీ ఈ సిద్ధాంతం వాళ్ళేం మార్చుకోరు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఒక సిద్ధాంతం ఉంది శ్రీనివాస్ గారు, బీజేపీకి ఒక సిద్ధాంతం, జగన్మోహన్ రెడ్డి సిద్ధాంతం ఏంటో ఇంతకాలం అయిపోయినా 12 ఏళ్ళు అయింది ఆయన పార్టీ పెట్టి, ఇంకా దాటినట్టుంది కదా. ఇప్పటికీ నాకు అర్థం కాల మరి ఏంటి అసలు ఆయన ఎజెండా ఏంటి, ఆయన సిద్ధాంతాలు ఏంటి, మీకేమన్నా అర్థమైతే ఈరోజు చెప్పండి. ఋషి గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు నమస్కారం అండి. నమస్తే. అంటే వాళ్ళకి సిద్ధాంతాలు అంటూ, అంటే సిద్ధాంతంలో ఒక పార్టీ ఏదన్నా పలానా సిద్ధాంతంలో పుట్టింది అనుకుంటే మనం అనుకోవచ్చు.
వాళ్ళ పార్టీ ఎక్కడ పుట్టిందో ఏంటో అన్నది మనకి స్పష్టంగా రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అసలు ఆ పార్టీని ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టాడంటే జగన్మోహన్ రెడ్డి గారికి పెట్టలేదు కదా. ఫస్ట్ పాయింట్, ఎవరో పెట్టుకున్న పార్టీని ముందు కొట్టేసాడు, తర్వాత కొనుక్కున్నాడు అతను అల్లరి చేస్తే, అక్కడి నుంచి వచ్చింది. తర్వాత పార్టీకి సిద్ధాంతాలు విధానాలు ఉన్నాయంటే, ఇప్పుడు మాకు జనసేన పార్టీ ఉందంటే మాకు 7 సిద్ధాంతాలు ఉన్నాయని మేము చెప్తాం. తెలుగుదేశం పార్టీ అంటే తెలుగు వారి ఆత్మగౌరవ ప్రతీకగా ఏర్పడిన పార్టీ అని ఒకటి ఉంటుంది. అలాగే ఏ పార్టీకి ఆ పార్టీ సిద్ధాంతం, కానీ వీళ్ళకి ఒకటే రాజారెడ్డి సిద్ధాంతం, రాజారెడ్డి గారి రాజ్యాంగం వాళ్ళ రాజ్యాంగం, రఫా అన్నది వాళ్ళ సిద్ధాంతం. ఇంకా అదే నడుస్తుంది. ఇంకా అంటే సరే పవర్ మాంగింగ్ సిద్ధాంతం అనుకుందాం పోనీ, బట్ దాంట్లో కూడా ఒక పద్ధతితో ఒక ప్యాటర్న్ ఉండాలి కదా. మీరు చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్. ఇప్పుడు మనకు తెలుసు ఆ రోజు 2014 ఎన్నికలు అయినప్పుడు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు పదే మాట చెప్పాడండి. ఈ టైంలో రాష్ట్ర విభజన జరిగినటువంటి ఈ పరిస్థితుల్లో రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తే ఉండాలి, అనుభవం ఉన్న వ్యక్తి. అందుకని నేను పార్టీ పెట్టినా కూడా నేను డైరెక్ట్ గా ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేయట్లేదు, తెలుగుదేశానికి బీజేపీకి మద్దతు చెప్తానని ఆ రోజు చెప్పారు ఆయన. చెప్పినప్పుడు కూడా అన్నారు, ఒకవేళ పొరపాటున ఏమైనా జగన్మోహన్ రెడ్డి వస్తే రాష్ట్రం సర్వనాశనం అయిపోద్ది, ఇంకేం ఉండదని చెప్పే మాట కూడా ఆయన చెప్పారు. 2014 ఎలక్షన్స్ లో చెప్పిన మాట అండి అది. సరే 2019లో పరిస్థితులు మారిని తర్వాత ఏమైంది మనం చూసాం. 2019-24 మధ్యన ఉన్నది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక చీకటి అధ్యాయం. ఈ రోజున అంటే 2024 ఎన్నికలకు ముందు కూడా అనేక రకాలుగా ఏంటంటే కుల రాజకీయాలు చేసుకుంటూ వచ్చి, కుల కుట్రలు చేసుకుంటూ వచ్చి కాపు కమ్మ మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేశారు. ఆ తర్వాత వాళ్ళ పదవి కోల్పోయినప్పుడు ఇప్పటికీ కూడా కాపు కమ్మల మధ్య చిచ్చు పెడదామా, లేకపోతే కమ్మ వర్సెస్ ఇతర కులాల మధ్య చిచ్చు పెడదామా, లేకపోతే కాపుల మధ్యనే ఉన్నటువంటి చీలికి తీసుకొద్దామా? ముందు రెండు కుదరలేదు. ముందు ఇప్పుడు కాపు కమ్మ మధ్య చిచ్చు పెడదామంటే కూటమి ఏర్పడింది, ప్రభుత్వం ఏర్పడింది, కుదరలేదు. సరే అప్పట్లో ఏమో డిఎస్పీ ఆపలేదు, వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అంటే అంతకు ముందు డిఎస్పీ అన్నారు, తర్వాత డిఎస్సీ అన్నారు, కమ్మ సామాజిక వర్గాన్ని దూరం చేయడానికి. రెండూ కుదరలేదు. ఇప్పుడు ఏమైందంటే కాపు సామాజిక వర్గం మధ్యన ఏదైతే కూటమి ప్రభుత్వానికి అండగా ఉన్నారో ఆ సామాజిక వర్గాన్ని చేల్చాలి, అందులో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉన్నారనేటువంటి ఒక భయంతో ఈ కుట్ర మళ్ళీ కాపు సిద్ధాంతం ఒకటి తీసుకొచ్చి, కాపుల్లో ఏదో జరిగిపోతుంది, అన్యాయం జరిగిపోతుందని కొంతమందిని అందరినీ తీసుకొచ్చి ఆత్మీయ సమావేశాలు మీరు చూశారు. అది ఆత్మీయ సమావేశం సంతాప సభలాగా ఉందో నాకు అర్థం లేదు వాళ్ళ ఫేసులు చూస్తుంటే. దాన్ని వైఎస్ఆర్సీపీ కాపు ఆత్మీయ సమావేశమైన పేరు మార్చేసుకుని వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి బానిస సమావేశాన్ని పెట్టుకోవాలనుకుంటున్నాను. ఎందుకు అంటే నేను అన్నమాట కాదు, దాంట్లో ఉన్నటువంటి అంబటి రాంబాబు గారే అన్నాడు, మేము మా విశ్వాసం చూపించడంలో కుక్కలతో పోటీ పడతా ఉన్నారు. ఆయన అన్నమాటే, మనం ఏం అన్నమాటలు కాదు. నేను అంటుంది ఈ రోజున ఆ సోకాల్డ్ నాయకుల్ని అడుగుతున్నాను అండి. మరి అంబటి రాంబాబు నాకు మాట అనే ముందు ఆలోచించండి, ఆయన ఇప్పుడు కాపు టైగర్, పైగా నిన్న ఏమన్నాడు ఆయన, శ్రీశ్రీ స్థాయిలో మేము కదులుతాం, కలుస్తాం, కదం తొక్కుతాం, కూటమి పతనం చూసేదాకా అన్నాడు. సార్ కదిలేరు, కలిసారు, ప్రజలు ఎక్కడికి తొక్కలు అక్కడ తొక్కేశారు. ఇక కొత్తగా కదిలేదే ఉంది, కదలలేకుండా కాళ్ళు చేతులు ఇచ్చేసి కూర్చోబెట్టారు కదా అని అంటుంది. అంబటి రాంబాబు గారి గురించి చెప్పారు కాబట్టి ఆయన గురించి ఒక పద్యం చెప్పాలి, చిన్న పద్యం, ఏమన్నా పద్యం చెప్తాను ఎందుకంటే అంతా సీరియస్ పాలిటిక్స్ ఎందుకు. కాపులందరూ ఒక్కొక్క రకముగా ఉండు, చూడ పాలేర్ల జాడ వేరు, కాపులందు నీలాంటి పాలు కాపులు వేరయ్యా, విశ్వదామ వినురా సంజనా కామ మీద అంతే. లేకపోతే కదిలేమో, కదం తొక్కేమో, కాపులు రకరకాలుగా అంటే ఆ నలుగురు వెనకాల ఎందుకు నేను అంటుంది. ఒక ఋషి గారు గమనించండి, నిన్న మీటింగ్ పెట్టున్నారు సార్, నిన్న కాదు మొన్న అనుకోండి, వాళ్ళందరినీ ఓడించింది కాపులే. అవును అంతే కదా. ఆ నియోజకవర్గాల్లో ఓడించింది కాపు సామాజిక వర్గాలే. కాపు సామాజిక వర్గం ఎక్కువ ఓట్లు ఉన్నటువంటి నియోజకవర్గాల్లో వాళ్ళు పోటీ చేశారు, అక్కడే ఓడిపోయారు. ఓడిపోయిన వ్యక్తులు వచ్చి ఈ రోజున వచ్చి ఏదో చేసేస్తామని చెప్పేసి అంటే నేను అంటాను సార్, నేను పోలుస్తాను. చంద్రబాబు గారు చెప్పినా, పవన్ కళ్యాణ్ గారు చెప్పినా మనం ఎప్పుడూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకు చెప్తారంటే మనం పోరాడుతున్న రాక్షసులతోటి, రాజకీయ ప్రత్యర్థులు కూడా కాదు, రాక్షస గణవాళ్ళకి. ఈ రోజున చంద్రబాబు గారు ఒక యజ్ఞం చేస్తున్నాడు. ఆయన రాష్ట్రాన్ని మళ్ళీ జీరో స్టేజ్ నుంచి మళ్ళీ తీసుకురావడానికి, డెవలప్మెంట్ చేయడానికి ఆయన యజ్ఞం చేస్తుంటే ఆ యజ్ఞానికి కాపలాదారులుగా రామలక్ష్మణులా ఉన్నది పవన్ కళ్యాణ్, లోకేష్ గారు. రాక్షసుల్లా యజ్ఞాన్ని భగ్నం చేయడానికి ప్రయత్నం చేస్తున్నది ఎవరో మనకు అందరికీ తెలిసిందే. నేను అంటుంది ఈ రోజున మనం క్వాంటమ్ వ్యాలీ గురించి మాట్లాడుకుంటున్నాం. క్వాంటమ్ వ్యాలీ మనం తీసుకురావాలి, అటువంటి డెవలప్మెంట్ మనం తీసుకురావాలి మనం మాట్లాడుకుంటే వాళ్ళు ఏమో కులాల మధ్య చిచ్చు పెట్టాలని ఆలోచిస్తున్నారు. బోత్ ఆర్ నాట్ సేమ్ కదా. వాళ్ళు అక్కడ ఆగిపోయారు. అక్కడ ఈ రాష్ట్రం డెవలప్ అవ్వడం వాళ్ళకి ఇష్టం ఉండదు, రాష్ట్రంలో ప్రజలు సంతోషంగా ఉండడం వాళ్ళకి ఇష్టం ఉండదు, రాష్ట్రంలో పెట్టుబడులు రావడం వాళ్ళకి ఇష్టం ఉండదు. అమరావతి దగ్గర నుంచి మనం చూసాం ఎన్ని రకాల లెటర్లు రాశారండి వాళ్ళు.
పెట్టుబడులు రాకుండా, నిధులు రాకుండా ఎన్ని రకాల కుట్రలు అక్కడ అన్ని రకాల కుట్రలు చేశారు. ఈ రోజున మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు, కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు. ఈ రోజున కాపు సామాజిక వర్గాన్ని చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే కాపు సామాజిక వర్గం అంటే ఏదో వాళ్ళు అనుకున్నట్టుగా గతంలో ఏదో చేసేసాం, కుల చిచ్చు పెట్టాం, రాష్ట్రాన్ని రావణ కష్టం చేసామంటే ఆ రోజులు కాదు. ఈరోజు కాపు సమాజ వర్గం ఆలోచిస్తుంది. నేను అంటుంది ఆ కాపు సమాజ వర్గ నాయకులకే ప్రశ్న చేస్తున్నాను సార్. పవన్ కళ్యాణ్ గారిని, తల్లి గారిని, లేకపోతే ఆ భార్యని నానా బూతులు తిట్టినప్పుడు ఏమైపోయింది కాపు సామాజిక వర్గం? టాస్క్ ఫోర్సులు పెట్టి మేము అంతా తిరుగుతాము, ఎక్కడికి వెళ్తే అక్కడ కూర్చుంటాము. ఆత్మగారు ఏమైపోయింది? కాపు సామాజిక వర్గం రిజర్వేషన్ ఇవ్వని చెప్పినప్పుడు ఏమైపోయింది? చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లో ఆ 10%లో 5% కాపులు కేటాయిస్తే ఈయన వచ్చిన తర్వాత అధికారులు అది కూడా తీసేశాడు కదా. ఆ రోజు ఏమైపోయింది ఆత్మగౌరవం వీళ్ళకి? వెంకయ్య నాయుడు అనేటువంటి ఒక యువకుడు అండి గిద్దలూరులో, మరి అతను ఆత్మహత్య చేసుకునే ప్రేరేపించినప్పుడు ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఏమైపోయింది ఇదంతాను? నేను అంటాను ఈ రోజున అప్పుడు ఒక నిమిషం మాట్లాడి తీసేస్తాను. తోట త్రిమూర్తి గారు ఆయన మాట్లాడారు. ఆయన మాట్లాడి ఏదో మా నానాజీ గారికి ఛాలెంజ్, మీరు ఆయన ఎమ్మెల్సీ రాజీనామా చేసి వస్తాడంట, మీరు అవసరమైతే నేను అక్కడ పోటీ చేస్తాను. ఆల్రెడీ ఓడిపోయి నువ్వు ఓడిపోయిన వచ్చినవాడు, నీ సొంత నియోజకవర్గంలో 3 సార్లు ఓడిపోయినాడు నువ్వు. ముందు ఇండిపెండెంట్గా గెలిచి తర్వాత ఏమో తెలుగుదేశము, ఆ తర్వాత కాంగ్రెస్, మళ్ళీ తెలుగుదేశము, ప్రజారాజ్యము, మళ్ళీ అంటే ఇన్ని రకాలుగా మారిన తర్వాత కూడా ప్రజలు 3 సార్లు అక్కడ ఓడించారు. ఆ రోజు ఒక అసెంబ్లీ సాక్షిగా తోట త్రిమూర్తులు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ విధంగా మాట్లాడారో మనకు తెలుసు. నేను ఇటువంటి వ్యక్తులందరూ గుమ్ముగూడి ఈ రోజున ఏదో కాపు సామాజిక వర్గంతో మా వెనకాల కదులుతాం, కలం తొక్కుతాము అంటే ఆల్రెడీ తొక్కేశారు. రాష్ట్రపతి ఎక్కడ తొక్కాలో అక్కడ తొక్కారు, ఇంకా తొక్కించుకుంటారు మాట్లాడితే. అప్లిఫ్ట్ చేయాలి, అందరికీ అవకాశాలు ఇవ్వాలి, అలాంటి రాజకీయమే చెయ్యాలనే పంధ చంద్రబాబు నాయుడు గారిది. ఇప్పుడు ఇందాక కుసంపూడి గారు చెప్పినట్టు లేదు మేము అలాగే ఉంటాము, బానిసల్లాగే ఉంటాము అంటే వాళ్ళని బాగు చేసేది ఎవరు? కానీ ఉంటే ఉండొచ్చు, ఎవరిష్టం వాళ్ళది. కానీ వాళ్ళ బానిసత్వాన్ని, ఆ మనస్తత్వాన్ని తీసుకొచ్చి మొత్తం కులం మీద రుద్ది వీళ్లే ప్రతినిధులుగా బిహేవ్ చేయాలని చేసే ప్రయత్నం మనం చేశారు చూసారా, అది సమస్య. అలాగే ఈ కుట్ర ఎజెండాలో, చంద్రబాబు గారు చెప్పిన కుట్ర సిద్ధాంతాల ఎజెండాలో ఫెయిల్ అయిన దాన్ని ప్రతిసారి ఎందుకు పట్టుకు వేలాడుతున్నారు మాణిక్రావు గారు? అంటే కులము, మతము, ప్రాంతం అన్ని ట్రై చేసేసారు కదా వీళ్ళు, బట్ స్టిల్ ఎందుకని అక్కడి నుంచి వెనక్కి రావట్లేదు? రిషారు నమస్కారం మీకు, ప్యానలిస్టులు అందరికీ, ప్రేక్షకులందరికీ కూడా. జగన్మోహన్ రెడ్డి నేను చాలాసార్లు చెప్పాను, జగన్మోహన్ రెడ్డి రాజకీయ పార్టీ అయితే రాజకీయ సిద్ధాంతం ఉంటుంది. మాది రాజకీయ పార్టీ, బీజేపీది రాజకీయ పార్టీ, కాంగ్రెస్ పార్టీ మాకు ఇష్టం ఉన్నా లేకపోయినా కాంగ్రెస్ ది రాజకీయ పార్టీ, మాకు ఇష్టం ఉన్నా లేకపోయినా కమ్యూనిస్టులది రాజకీయ పార్టీ. ఈ రాజకీయ పార్టీలు కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి. ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఒక మార్గం ఉంటది, ఒకవేళ అధికారంలోకి వస్తే ఒక మార్గం ఉంటది, ఒకవేళ ప్రతిపక్షంలో ఉంటే ప్రజలు కనుక తిరస్కరిస్తే ఇంకొక మార్గం ఉంటుంది. ఈ మార్గాలు ఏమైనా ప్రజలకి అనుకూలంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావటం, అధికారం వస్తే అభివృద్ధి సంక్షేమం చేయటం అనేది సిద్ధాంతంగా ఉంటది ఏ రాజకీయ పార్టీకైనా. జగన్మోహన్ రెడ్డి రాజకీయ పార్టీయే కాదు, అతనిది టెర్రరిస్ట్ పార్టీ, అతను సైకో మనస్తత్వం కలిగినటువంటి వాడు. ఇతనికి ఏముంటుంది సిద్ధాంతం? ఒకవేళ ఉంటే అధికారం కోసం నేరాలు చేయాలి, అధికారం వస్తే దోచుకోవాలి, అధికారం కోసం కులాల మధ్య సిచ్చు పెట్టాలి, అధికారం వస్తే మనుషులందరూ చంపుకోవాలి, అధికారం కోసం కుటుంబ వ్యక్తులైనా బయట వ్యక్తులైనా చంపాలి, నేరం చేసి పక్కన మీద వేయాలి. ఇది నేరస్తులకు ఉండే సిద్ధాంతం, టెర్రరిస్టులకు ఉండే సిద్ధాంతం, సైద్ధాంతపరంగా శాతానికి ఉండేటువంటి లక్షణం. ఈ లక్షణాలన్నీ జగన్మోహన్ రెడ్డికి ఉంటాయి. మీరు కనుక చూస్తే ఇక్కడ ఈ రోజు జరుగుతున్నటువంటి విషయాలు, మీరు ఒక కాపు కులాన్ని ఒక బేచులుగా తీసుకొచ్చి రాష్ట్రం మీద ఒక కుల రాజకీయాలు చేయాలని చూస్తా ఉన్నారు. ఎవరు నిజంగానే నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా, నా పార్టీ అవినా కాకపోయినా, ప్యానలిస్టుల పార్టీ అవినా కాకపోయినా, వంగవీటి రంగా అంటే ఒక కాపు నాయకుడిగా, ఒక బడుగు బలహీన వర్గాల నాయకుడిగా, లేకపోతే ఇంకొక నాయకుడిగా వంగవీటి రంగా గారు గుర్తుకొస్తాడు. కాపుల్లో కూడా చాలా మంది చాలా పెద్ద పెద్ద నాయకులు గతంలో పురాణ కాలం నుంచి ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఈ రోజు మాట సరిగా రానటువంటి వాడు, పక్క వాళ్ళనే పుట్టుకల గురించి అసెంబ్లీలో మాట్లాడేటువంటి వాడు, నీ తల్లి ఫలానా, నీ పుట్టుక ఇట్లా కాదు, నువ్వు నీ ముఖ కవలికలు, నీ రూపం నీ తండ్రి లాగా లేవని మాట్లాడేవాడిని కాపు నాయకుడుగా చిత్రీకరిస్తారు. మీరు చెప్పినట్టు టైగర్ గా చిత్రీకరిస్తూ ఉంటాడు. ఒక 60-70 ఏళ్ళు
వ్యక్తి నడిచి రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి తల్లి గురించి చెడుగా మాట్లాడేవాడిని కాపు టైగర్ గా చూపిస్తా ఉంటారు. ఏదో ఒక కులంలో ఎవరో ఒకరు పుడతారు, పుట్టడం ఎవరు తప్పు కాదు. వాడి నడవడికను బట్టి ఆ కుటుంబానికో ఆ కులానికో ఆ సమాజానికో పేరు గౌరవం విలువ అవకాశాలు తీసుకొస్తారు. అట్లాగే ఈ రోజు సాయి కృష్ణ అనే వ్యక్తి చనిపోయాడు. అతన్ని తల్లులు గాని తండ్రులు గాని చెప్పుకుంటారు, అయినా అతను మాట సరిగా పెట్టుకోవాలి. అతను చిన్నప్పటి నుంచి నేరాలు చేస్తా ఉన్నాడు. 23 ఏళ్ళకి 25 కేసులు ఉన్నాయి. ఆ కేసులు కూడా తీవ్రమైనటువంటి నేరాలు ఉన్నాయి. ఏది మర్డర్ చేయటము, లేకపోతే మర్డర్ ప్లాన్ చేయటము, ఆ పోక్సో కేసులు ఉండటం, ఇలాంటివన్నీ కూడా జరిగినాయి. ఇలాంటి వాడిని పోలీస్ స్టేషన్ లో గొడవ జరిగి ఉన్నాడో చనిపోయాడో తెలియని పరిస్థితి ఉన్నప్పుడు ఒక న్యాయ పోరాటం చేయటం, లేకపోతే లీగల్ ఆ కుటుంబానికి ఏదైనా న్యాయం చేయాలని ప్రయత్నం చేయాలి. ఇవన్నీ పక్కన పడేసి ఒక కాపు కులస్తుడిని చంపేశారు, ఒక కాపు కులాన్ని మర్డర్ చేశారు, పోలీసులు ఏం చేశారని మాట్లాడితే ఏ సమాజం హర్షిస్తుంది? అక్కడ ఇది కాదు కదా. మీరు ఇదే అమర్నాథ్ గౌడ్ అనే చిన్నపిల్లడు వాళ్ళ అక్కని రేపు చేస్తుంటే ప్రశ్నించాడు, పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఆ రోజు కూడా మీ కార్యకర్తలే. ఆ రోజు కులం గురించి మేమేమన్నా మాట్లాడామా? మేము ఇది తప్పు అని చెప్పేసే మాట్లాడాం. డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఎస్సీ దళితుడు డోర్ డెలివరీ చేశారు. ఆ నాయకుడిని మీరేం చేశారు? రెడ్ కార్డ్ పెట్టేసి ఇదే పోలీసులు తప్పుడని ఇప్పుడు ఈ రోజు మీరు మాట్లాడుతున్నారు కదా. ఈ పోలీసులందరి చేత సెల్యూట్ చేయించారు, అతనికి ఊడిగం చేయించారు. పోలీస్ వ్యవస్థలో ఒక భయాన్ని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతినే పరిస్థితి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఆ రోజు మనం చూసాం. నేను ఒక విషయం చెబుతానండి. ఆంధ్రప్రదేశ్ అనేది అరుంధతి లాంటి అందమైనటువంటి అమ్మాయి, లేక అరుంధతి సినిమాలో గద్వాల రాజ్యం లాంటి ఆంధ్రప్రదేశ్. దీనిలో ఒకడు మాయ మాటలు చెప్పి పశుపతి అనేవాడు అరుంధతిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న కాడి నుంచి వాడు విధ్వంసం చేయటమే, పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి రాష్ట్రాన్ని నాశనం చేయటమే, పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి ప్రజల్ని హింసించడమే. చివరికి ఏం చేశారు? ప్రజలందరూ కలిసి చంపేసి వాడిని సమాధిలో పెట్టారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా జగన్మోహన్ రెడ్డి 151 సీట్లు ఇచ్చారు తెలియనప్పుడు, పశుపతికి ఇచ్చినట్టు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డిని చంపి 11 సీట్లకు పరిమితం చేసి సమాధిలో పెట్టారు. ఈరోజు సమాధిలో నుంచి మాట్లాడుతూ ఉన్నాడు, పశుపతిలాగా మాట్లాడుతూ ఉన్నాడు. నన్ను ఒకసారి బయటకు తీయండి, నేను రాష్ట్రంలో వాళ్ళందరికీ రప్ప నరికటం నేర్పిస్తా. నన్ను ఒక్కసారి బయటకు తీయండి, కత్తులు తీసుకొని బయటపడండి. నన్ను ఒక్కసారి బయటకు తీయండి, ఇప్పుడు ఇచ్చేటువంటి డిఎస్సి కరెక్ట్ కాదు, మీరందరూ కొట్టుకు సావండి. నన్ను ఒక్కసారి బయటకు తీయండి, ఆ అమరావతిని మళ్ళీ ధ్వంసం చేస్తా. నన్ను ఒకసారి బయటకు తీయండి, అభివృద్ధి కానివ్వదని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. పశుపతి అని తెలియక ముందు అరుంధతికి పెళ్లి చేసేరామో గాని పశుపతిని తెలిసిన తర్వాత సమాధిలోనే పెట్టారు కదా. ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి కులాల మధ్య చిచ్చు పెట్టేటువంటి వాడు, తండ్రిని బాబాయిని చంపి రాజకీయాలు చేసేటువంటి వాడు, బొద్దెక్కలాగా ముద్దు పెట్టుకునేటువంటి వాడని తెలిసిన తర్వాత ఇంకోసారి ఎట్లా చూస్తారు? మేము ఉంటే క్లియర్ గా చెప్తా ఉన్నాం, నిరంతరం అప్రమత్తంగా ఉంటాము. మేమే కాదు, రాష్ట్ర ప్రజలందరినీ అప్రమత్తంగా ఉంచుతున్నారా? కానీ మొన్న వ్యవహారంలో అప్రమత్తంగా ఉన్నట్టు అనిపించలేదు. సాయికృష్ణ వ్యవహారంలో అప్రమత్తంగా ఉన్నట్టు అనిపించలేదు మాణిక్రావు గారు. సాయికృష్ణ విషయంలో కూడా వీళ్ళు చెప్పాల్సిందంతా చెబుతున్నా, కులాల చిచ్చు రేపుతున్నా, దానికి సంబంధించినటువంటి అన్ని విషయాలు వాళ్ళని ఆదుకునే దగ్గర కానివ్వండి, సిట్టేసే దగ్గర కానివ్వండి, పోలీసులు చేసిన తప్పుని ఎక్కడ సమర్థించకుండా నిలబీయటం కానివ్వండి, వాళ్ళకి శిక్ష పడేటట్టు అరెస్టు చేయించడం కానీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. నేను ఒక విషయం చెబుతున్నానండి, కూటమి రాజకీయాల కంటే రాష్ట్ర భవిష్యత్తు కోసం కట్టబడింది. విధ్వంసం చేసేటువంటి జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేసేటువంటి నేను ఇంట్రడక్షన్ లో ఇందాక అదే చెప్పా. 2014 నుంచి 19 మధ్యలో కూడా చంద్రబాబు నాయుడు ఎంతకన్నా ఎక్కువ కష్టపడ్డారు, ఎందుకంటే అప్పుడు మరీ దారుణమైన పరిస్థితుల్లో ఉంది. ఏమైంది 19కి? సో మీ కమిట్మెంట్ ని క్వశ్చన్ చేయట్లేదు నేను, మీ నాయకుడు కమిట్మెంట్ క్వశ్చన్ చేయట్లేదు. చెప్పండి రిషి గారు, ఈ ఒక్క మాట చెప్పండి. పవన్ కళ్యాణ్ గారిని ఎంత వ్యక్తిగతంగా దూషిస్తున్నారు, ఎంత వ్యక్తిగతంగా హననం చేస్తున్నారు, ఎంత వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి ఆడపిల్లలను బయటికి తీసుకొస్తా ఉన్నారు, ఎంత కులం పేరు మీద రెచ్చగొడతా ఉన్నారు. సామాన్యమైనటువంటి వ్యక్తి అయితే ఎక్కడో ఒక చోట మీరు అన్నట్టు పొరపాటు చేయటమో, భయపడటమో, ఇంట్లో కూర్చోవటమో, ఈ రాజకీయాలు నాకు ఎందుకు అనుకుంటే
ఇదంతా కూడా విచ్ఛిన్నం అయిపోయిందని ఇలా ప్లాన్. ఆయన స్ట్రాంగ్ మ్యాన్, ఓకే, ఎంత బలంగా పెడితే అంత బలంగా పైకి వేసేటువంటి తత్వం ఉన్నటువంటి వ్యక్తి, అతనికి మంచి విశాలమైనటువంటి దృక్పథం ఉన్నటువంటి వ్యక్తి. చంద్రబాబు నాయుడు గారు కూడా 40 సంవత్సరాల రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి లాంటి రాజకీయ నాయకుడిని చూడలేదని రాష్ట్ర ప్రజల కోసం అనేక విషయాలు భరిస్తున్నటువంటి వ్యక్తులు. కాబట్టి ఈ కూటమి ప్రజల కోసం ఏర్పడింది. రైట్. ఈ కూటమి సుపరిపాలన అందిస్తుంది, సుస్థిరమైనటువంటి పరిపాలన దిశగా వెళ్తుంది. మేము ఆ విషయం ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాం. సత్యమూర్తి గారు, ఒక బ్రేక్ తర్వాత. సత్యమూర్తి గారు, ఇప్పుడు చీప్ పాలిటిక్స్ చేస్తే ప్రజలిచ్చే తీర్పు ఎలా ఉంటుంది? అదే ఆయన ఆల్రెడీ టేస్ట్ చేశాడు. రెండోది, కూటమిలో విభేదాలు సృష్టించాలని, అంటే కూటమి ఏర్పాటు అవుతున్న సమయంలోనూ అయ్యాకను ఆ తర్వాత అది కూడా సక్సెస్ కాలేదు, ఫెయిల్ అయ్యాడు. తప్పుల మీద తప్పు. ఇప్పుడు ఒక పోరాటం ఎవరైనా చేస్తున్నారు అనుకోండి, వాళ్ళు ఏదో ఒక నిజాయితీయో లేకపోతే ప్రజలు వేలెత్తి చూపించని ఇదిలో ఉంటే సరే, ఏదో ఒక రోజు కన్నా మన పోరాటం ఫలితాన్ని ఇస్తుందిలే అనుకోవచ్చు. కానీ ఆల్రెడీ 100 తప్పులు ఉన్నాయి, అవినీతి కేసులు ఉన్నాయి, స్కాములు కుంభకోణాలు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నా కూడా ఈ సెంటర్ పాయింట్ ఏంటి? వాట్ ఈస్ ద పుల్లింగ్ పాయింట్ జగన్మోహన్ రెడ్డికి? లేదా వాట్ ఈస్ ద కాన్ఫిడెన్స్ ఇదే ప్యాటర్న్ అయినా రిపీట్ చేసుకుంటూ వెళ్ళడానికి? ఇక్కడ రిషి గారు, మనం జాగ్రత్తగా గమనిస్తే ఈజ్ ప్లేయింగ్ అవుట్డేటెడ్ పాలిటిక్స్. ఓకే, అంటే కాలం చెల్లిన రాజకీయ సిద్ధాంతాలని జగన్మోహన్ రెడ్డి ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. అతను మారుతున్న రాజకీయ పరిస్థితులు కేవలం మన రాష్ట్రంలోనే కాదు, దేశం మొత్తంలో మారుతున్న రాజకీయ పరిస్థితులను అవగాహన చేసుకోవటంలో జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయ్యాడు. మాకు సుస్థిరమైన ఓటు బ్యాంకు ఉన్నది అనుకున్న డిఎంకే ఏమైంది, ఏఐడిఎంకే ఏమైంది తమిళనాడులో? ఉత్తరప్రదేశ్ పాలిటిక్స్ ఎట్లా మారినాయి? బీహార్లో రాజకీయం ఎట్లా మారుతున్నది? వెస్ట్ బెంగాల్లో నా క్యాడర్ ఉన్నది, సుస్థిరమైన క్యాడరు, మొత్తం ఆ పోలింగ్ బూతులన్నీ ఆక్యుపై చేసే అన్ని ఉన్న వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ ఏమైంది? నాకు ఫిక్స్డ్ ఓటు బ్యాంకు ఉన్నది అని ఆలోచించి స్టెప్పులు వేసే ప్రతి రాజకీయ నాయకుడు కూడా కనుమరుగైపోయారు. ఎందుకు అంటే ఈ డైనమిక్స్ లో, ఈ పొలిటికల్ డైనమిక్స్ లో కొత్త కొత్త థియరీస్ ఎవాల్వ్ అవుతూ ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మనం ఏం చేయాలంటే, దేశంలో ఏం జరుగుతున్నది, పక్క రాష్ట్రాల్లో ఏం జరుగుతున్నది, మన డెమోగ్రఫీ ఎలా మారుతున్నది, ఇవన్నీ చూసుకోవాలి తప్ప 1960లో ఎటువంటి రాజకీయం జరిగిందో అటువంటి రాజకీయాన్ని మళ్ళీ చేస్తాను, మళ్ళీ అదే చేస్తాను, నాకు ఒక ఫిక్స్డ్ ఓటు బ్యాంకు ఉన్నది అని ఏ రాజకీయ నాయకుడైనా ఆలోచిస్తే అతనంత ఫెయిల్యూర్ పాలిటీషియన్ ఈ ప్రపంచంలో ఉన్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఫెయిల్యూర్ పాలిటిక్స్ చూస్తే నాకు ఈ సిద్ధాంతాలన్నీ మీ ముందర ఉంచాలని లేదా అతను ఇంకా ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు ఈ కులము మతము అనే ఈ ఎమోషన్స్ మధ్య ఉన్నారు, ఇక్కడెక్కడే తిప్పాలని అనుకుంటున్నాడు ఆయన. అదే చెప్తున్నా, అదే 1960 పాలిటిక్స్, పాతకాలపు రాజకీయాన్ని అదే ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. అంటే కులాన్ని, కాపు కులాన్ని రెచ్చగొట్టడం ద్వారా మనం ఈ రాజకీయంగా ఓట్లు సంపాదించుకోవాలి అనే ఒక కుత్సిత బుద్ధితోటి రాజకీయం మొదలుపెట్టి చేస్తూ ఉన్నాడు. ఇతనే కాదు, వీళ్ళ నాన్న రాజశేఖర్ రెడ్డి కూడా అదే పని చేశాడు. రాజశేఖర్ రెడ్డి చేసిన పని కూడా అదే. అప్పుడు రాజశేఖర్ రెడ్డి ఈ క్యాస్ట్ పాలిటిక్స్ లో ఈ అంబటి రాంబాబు కూడా ఉన్నాడు. అవును. అంటే వీళ్ళు కూడా అప్పటి రాజకీయాన్ని మళ్ళీ ఇప్పుడు తీసుకురావాలని, ఇంప్లిమెంట్ చేయాలని చూసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డికి తెలియని విషయం ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గమనించని విషయం ఏంటి అంటే, కాపు పాలిటిక్స్ చేస్తే, అంటే కాపు కులాన్ని ఆకట్టుకుంటే, కాపు కులం ఓట్లు మనం సంపాదించుకుంటే, ఇక్కడ మనకి ఆల్రెడీ 39% ఎంత ఉంది, 40% ఉన్నది. ఇప్పుడు కాపులు వచ్చి చేరితే నేను
అధికారంలోకి వస్తాను మళ్ళీ అని చెప్పి అనుకుంటూ ఉన్నాడు. అదొక పెద్ద భ్రమ. మీకు ఒక విషయం చెప్తారు ఋషి గారు, ఈ కాపు కులాన్ని గనక తీసుకొచ్చి కాపు కులాన్ని రెచ్చగొట్టి కాపు ఓట్ల కోసం ఈ జగన్మోహన్ రెడ్డి ఎంత ప్రయత్నం చేస్తే అంత లాస్ ఆ 40% ఓట్లలో ఉంటుంది ఋషి గారు. దిస్ ఈస్ ది సీక్రెట్. ఎందుకంటే ఆ 40% ఓట్లు ఇంత వ్యతిరేకమైన ట్రెండ్ లో కూడా జగన్ కి పడ్డాయి అంటే అదర్ కన్సిడరేషన్స్ ఉన్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డి మతానికి సంబంధించి కానీ, జగన్మోహన్ రెడ్డి కులానికి సంబంధించి కానీ, ఈ జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న ఈ ఫ్యానటిక్స్, జగన్మోహన్ రెడ్డి ఫ్యానటిక్స్ వల్ల కానీ ఆ పర్సంటేజ్ వచ్చింది. మీరు ఎప్పుడైతే ఆ డైనమిక్స్ ని కంట్రోల్ చేద్దామని అనుకుంటారో, కాపుల ఓట్ల కోసం ప్రయత్నం చేస్తారో, మీకేమవుతుందంటే ఈ 40% లో మొత్తం దాదాపుగా ఒక 20% పోతుంది. ఇది అంటే క్యాస్ట్ పాలిటిక్స్ ఆడితే జగన్మోహన్ రెడ్డికి జరగబోయే నష్టం ఇది గమనించలేకపోతున్నాడు. ఈ కొత్త ట్రెండ్ ఎట్లా ఉన్నది, దేశ రాజకీయాలు ఎట్లా మారుతున్నాయి అని తెలుసుకోలేని అజ్ఞానంలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. కొత్త విషయాలు తెలుసుకోవాలి. తమిళనాడులో ఏం జరిగిందో చూసుకోవాలి, కర్ణాటకలో ఏం జరుగుతున్నదో చూసుకోవాలి. ఇప్పుడు జంజీ అంతా పాలిటిక్స్ లో ఇంట్రెస్టింగ్ గా చూడడం, వాళ్ళు ఫాలో కావడము, స్టాటిస్టిక్స్ మనకు చెప్తుంది ఏంటంటే వాళ్ళు యాక్టివ్ పార్టిసిపేషన్. మన తమిళనాడులో మీరు అన్నట్టు యూత్ 60% ఆఫ్ యూత్ ఉన్న వాళ్ళలో విజయ్ వైపే ఉన్నారు. రిషి గారు, జంజీ అనేది ఒక ఆలోచన విధానం. జంజీ అనేది ఒక క్యాస్ట్ కాదు. అదే అంటున్నా. జంజీ అనేది ఒక ఇన్కమ్ గ్రూప్ కాదు. జంజీ అనేది ఒక ఆలోచన విధానం. నువ్వు ఆ ఆలోచన విధానాన్ని నువ్వు ఆకలింపు చేసుకుంటే తప్ప, నువ్వు ఆ ఆలోచన విధానాన్ని నువ్వు ఫాలో అయితే తప్ప ఆ జంజీని ఆకట్టుకోవటానికి కుదరదు, సాధ్యం కాదు. అంటే ఇటువంటి సోషల్ డైనమిక్స్ ని అర్థం చేసుకోకుండా కేవలం రొడ్డకొట్టుడు రాజకీయం చేద్దాం, బొత్స సత్యనారాయణ లేకపోతే ఈ అంబటి రాంబాబు లేకపోతే ఆ కన్నబాబు వీళ్ళని తీసుకొచ్చి మనం వీళ్ళని ఎగదోయడం ద్వారా కాపు కులాన్ని రెచ్చగొడదాము, కాపు కులం అంతా కూడా వీళ్ళని చూసి నాకు ఓట్లేస్తారు, ర్యాలీ అయిపోతారు, వీళ్ళ వెనకాల ర్యాలీ అయిపోతారు అనుకోవడం అంతా తెలివి తక్కువ పని, తెలివి తక్కువ రాజకీయం. ఒక అవగాహన లేని రాజకీయం ఇంకొకటి ఉండదు ఋషి గారు. మొత్తం రాష్ట్రం ఎట్లా ఉన్నది. కానీ మరి చంద్రబాబు నాయుడు ఎందుకు అప్రమత్తం చేస్తూ ఉన్నారు, జగన్ కుట్ర సిద్ధాంతాలు కుట్రలు చేస్తూ ఉన్నాడు అని? చంద్రబాబు నాయుడు అప్రమత్తం చేసేది ఈ మర్డర్ పాలిటిక్స్ ని, క్యాస్ట్ రాజకీయాలు కాదు. అదే కానీ ఇంటర్లింక్డే కదా. ఇప్పుడు రాష్ట్రంలో ఏం జరిగినా, ఇద్దరు సైకిల్ గుద్దుకుని పడిపోయినా కూడా అక్కడ వేరే వేరే కులాలు ఉంటే వీడు కుల రాజకీయం తీసుకొస్తారు. మీకు జగన్మోహన్ రెడ్డి తెనాలి ఐతా నగర్ వెళ్ళాడు ఒకసారి. అవును, గంజాయి బ్యాచ్. ఒక ముగ్గురు కుర్రాళ్ళు, వాళ్ళు గంజాయి బ్యాచ్. అవును, వాళ్ళు చిరంజీవి అనే ఒక కానిస్టేబుల్ ని దారుణంగా కొడితే, అంటే మర్డర్ అటెంప్ట్ చేస్తే పోలీసులు ఆ చిరంజీవి మీద కూడా ఎందుకు చేశారు? అతను కౌన్సిలింగ్ చేశాడు వీళ్ళకి. అరే వద్దురా, గంజాయి తాగద్దురా, మీ కుటుంబాలు అన్యాయం అయిపోతారా, మీ తల్లిదండ్రుల ఇదైపోతారా అని చెప్పి కౌన్సిలింగ్ చేసి కొట్టారు, చంపుతాను బెదిరించారు వాళ్ళు. మర్డర్ అటెంప్ట్ చేసిన తర్వాత పోలీసులు వాళ్ళని తీసుకొచ్చి రోడ్డు మీద కూర్చోబెట్టి కొట్టారు, కాళ్ళ మీద కొట్టారు. కొట్టిన తర్వాత కొంతమంది కుహనా మేధావులు వచ్చేసి అట్లా రోడ్డు మీద కొడతారా, పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటారా అని కొంతమంది ప్రశ్నించారు. బట్ సొసైటీ ఎట్ లార్జ్ ఆ ఇన్సిడెంట్ ని వెల్కమ్ చేసింది. ఎందుకంటే తప్పుదోవ పడుతున్న యూత్ ని కంట్రోల్లో పెట్టాలి, ఎవరో ఒకళ్ళు కంట్రోల్లో పెట్టాలి. ఆ విషయంలో తల్లిదండ్రులు ఫెయిల్ అయ్యారు. అందుకని పోలీసులు రంగంలో దిగారని చెప్పి చాలా మంది యాక్సెప్ట్ చేశారు దాన్ని. ఇక్కడ ఈ పిల్లసాయి విషయంలో కూడా జరుగుతున్నది ఇదే. ఇక్కడ ఫ్యామిలీ అతన్ని కంట్రోల్ చేయటంలో ఫ్యామిలీ ఫెయిల్ అయింది, పోలీసులు కంట్రోల్ చేద్దామని ప్రయత్నం చేశారు, అది బూమరాంగ్ అయింది. అది అంతవరకు అందులో డౌట్ ఏం లేదు. అతను ఏమయ్యాడో తెలియదు, విచారణ కమిటీ తేల్చాలి.
బహుశా నేను అనుకోవటం ఈ పార్టీ చనిపోయి ఉంటాడు. అది తప్పు, చాలా తప్పు. కానీ ఏంటి అంటే మొత్తం అతని చేతుల్లో ఇబ్బంది పడ్డవాళ్ళు, అతను చేస్తున్న చర్యల వల్ల ఇబ్బంది పడ్డవాళ్ళు, వాళ్ళందరూ ఈ రోజున పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చి ధర్నాలు చేస్తున్నారు. అదే అదే అది నిన్న అది సర్ప్రైజింగ్ వెళ్ళిపెట్టేది. ఈ కృష్ణలంక అనేది మొత్తం ఈ గంజాయి బ్యాచ్ కి అడ్డాగా మారి ఉన్న టైంలో అక్కడ ప్రజలందరూ కూడా వాళ్ళు దే ఆర్ విత్ సిఐ నాగరాజు. దానికి ఏం చెప్తాం మనం అంటే ఏంటి, నువ్వు క్యాస్ట్ పాలిటిక్స్ చేయటం మొదలుపెట్టి నువ్వు పిల్లసాయిని సపోర్ట్ చేస్తే కాపులందరూ నీ వైపు వస్తారు అనుకోవటం ఎంత తెలివి తక్కువతనం. ఈ పనిని జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. ఓకే, ఇవన్నీ అవుట్డేటెడ్ పాలిటిక్స్. ఈ అవుట్డేటెడ్ పాలిటిక్స్ ని జగన్మోహన్ రెడ్డి వదిలేయకపోతే తనకి నష్టం, సమాజానికి నష్టం. ఓకే, సమాజం ఈ బొత్స సత్యనారాయణని, ఈ కన్నబాబుని, లేకపోతే ఈ అమర్నాథ్ని, ఈ గుడివాడ అమర్నాథ్ పేరుని నాని, వీళ్ళని చూసి సమాజం మారదు. ఎందుకు మారదు అంటే వాళ్ళు మొత్తం నేను చెప్పిన పేర్లన్నీ కూడా అవుట్డేటెడ్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ నియోజకవర్గాల్లో ఇప్పటికీ పేర్లన్నీ కూడా వాళ్ళకి పేరు వచ్చిందంతా ఒక నెగటివ్ ఇదిలో వచ్చింది పేరు. గొప్ప పనులు చేసి పాజిటివ్ గా వచ్చిన పేర్లు కూడా కాదు. ఎగ్జాక్ట్లీ. అందుకని ఇటువంటి ఈ పాలిటిక్స్, అవుట్డేటెడ్ పాలిటిక్స్ ని జగన్మోహన్ రెడ్డి ఇట్లాగే కంటిన్యూ చేస్తూ ఉంటే మొత్తం ఈ అంటే ఈ మర్డర్ పాలిటిక్స్ మీకు అంటే నేరమయమైన రాజకీయాలని ప్రోత్సహించటం ఋషి గారు, అది చాలా తప్పు. అది సో ఈ లా అండ్ ఆర్డర్ ఇష్యూని, కులాల్ని, మతాల్ని కలిపి ఏదో ముడిగారు. ఇందాక సచిమూర్తి గారు అన్నారు కదా, అవుట్డేటెడ్ పాలిటిక్స్ ఎప్పుడు 60లో 70లో పట్టుకుని కూర్చున్నాడు జగన్ అని. సో ఇక్కడ ఒక ఎముకబుల్ డేటా, అంటే ప్రూవెన్ డేటా, ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చే పార్టీకి ఎవరి షిఫ్ట్ అంటే కాపు ఓట్లలో మెజారిటీ షిఫ్ట్ ఎవరికి ఉందో వాళ్ళు అధికారంలోకి వచ్చారనేది మనం గత 4-5 ఎన్నికల్లో చూసుకుంటే. సో 2024లో అంత దారుణంగా ఇతను ఓడిపోవడానికి కంప్లీట్ షిఫ్ట్ 2019లో అవన్నీ. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే ఈ కులం అనేది ఎంతో కొంత ఈ అధికారాన్ని ప్రభావితం చేస్తున్న టైంలో పవన్ కళ్యాణ్ గారు, మీ అధినేత, నన్ను కులాన్ చట్టంలో ఇరికించకండి, నేను కులం కోసం రాజకీయం చేయట్లేదు, దేశం కోసం చేస్తున్నాను అని హీ వాంటెడ్ టు ఆల్వేస్ కీప్ డిస్టెంట్ కులానికి. ఒకటి, ఆ టైంలో ఒక కులాన్ని రెచ్చగొట్టి ఆ పార్టీలో వాళ్ళందరినీ ఏకం చేసి ఆ ఓట్లు పుల్ చేసే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేయడం. ఇక్కడ ఎక్కడో అతను అంత అమాయకంగా చేస్తున్నాడా, ఇది ఎంతో కొంత రాజకీయంగా లబ్ధి జరగకుండా ఉంటుంది అని మనం అనుకోగలమా? అంటే విత్ డ్యూ రిగార్డ్స్ టు సచిమూర్తి గారి అనాలిసిస్. ఋషి గారు అతను అమాయకుడు కాదు, కానీ తెలివైనడు కూడా కాదు. అతను ఒక మూర్ఖుడు అంతే. ఇంకా అంతకుమించి చెప్పాలంటే ఇంకా అంతగా 2 ముక్కలు చెప్పలేము అతని గురించి. అతను పురుగుల్లో ఏదో బుద్ధి పుడితే బుద్ధి ప్రకారం చేస్తాడు. అతనికి తెలుసండి ఎవరో భుజాల మీద తుపాకీ పెట్టి కాల్చాలా ఏంటి అన్నది అతనికి తెలుసు. పోతే ఆళ్ళపోతారు. ఈరోజు చేస్తుంది అంతే. కాపు సామాజిక వర్గ నేతల మీద, వాళ్ళ పార్టీలో నేతల మీద భుజాల మీద పెట్టి తుపాకీ పెట్టి కాలుస్తున్నాడు. మనం మాట్లాడుతున్నాడు ఇప్పుడు జన్జీ అని మాట్లాడుతున్నాం. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఏం మాట్లాడతారంటే నెక్స్ట్ జనరేషన్ ఆల్ఫా, జనరేషన్ బీటా, అదే జనరేషన్ బీటా గురించి కూడా మాట్లాడుతున్నారు. అంటే 2047 ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ గా చేయాలనే లక్ష్యంతో వీళ్ళు కృషి చేస్తున్నారు. ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టు వీళ్ళు ఏంటంటే 1960 పాలిటిక్స్, 20 రాజకీయాలు చేస్తున్నారు. నేను అంటుంది కాపు సామాజిక గారు అంటే గతంలో తెలిసింది కదండి. ఈ రోజు సోషల్ మీడియా యుగం. ఏం జరుగుతుందో, గతంలో ఏం జరిగింది, ఏం జరుగుతుందో, ఏం జరగబోతుంది అనేది కూడా చక్కచక్క తెలుస్తుందండి. ఈ రోజున కాపు సామాజిక వర్గానికి నేను నిజంగా వీళ్ళకి థ్యాంక్స్ చెప్పాలండి. వైసీపీ నాయకులకి ఎప్పుడైతే ఈ కాపు పాలిటిక్స్ చేస్తున్నారో వీళ్ళ కుట్రలను కాపు సామాజిక వర్గం గమనిస్తుంది. గతంలో కాస్త 20% 30% అటు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇటు వస్తారు. ఈ నాయకుల ఇళ్లలో కూడా ఎవరైతే ఈ మీటింగ్లు పెట్టుకున్న నాయకుల ఇళ్లలో కూడా ఆ ఇళ్ల ఓట్లు కూడా కూటమికి పడతాయి. అటువంటి పని చేస్తున్నారు. ఎందుకంటే ప్రజలతో మాట్లాడుతూ ఉంటే అప్డేట్ వస్తుందండి. ఏం జరుగుతుంది రాష్ట్రంలో, గతంలో ఏం జరగలేదు, ఇప్పుడు ఏం జరుగుతుంది, ఎటువంటి డెవలప్మెంట్ జరుగుతుంది, ఎటువంటి పరిశ్రమలు వస్తున్నాయనేది ప్రజలతో మాట్లాడితే తెలుస్తుంది. అంతేగాని వాళ్ళ నాయకుడు చెప్పినట్టు కూర్చుంటే ఎలా కుదురుద్ది? ఈ రోజున కాపురే కదండి. ఒకటి విషయం తెలుసండి, జగన్మోహన్ రెడ్డి గారికి అధికారంలో ఉన్నప్పుడు రెడ్లు కావాలి, అధికారం కోల్పోతే కాపులు, మిగతా వర్గాలు కావాలి.
చూడండి అది నిన్న బొత్స లేకపోతే కన్నబాబు పవన్ కళ్యాణ్ అన్నారు, నువ్వు ఎన్నికలకు ముందు కాపులు కావాలని తర్వాత అక్కర్లేదంటే ఎలాగా? 2021లో పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు, నేను కుల నాయకుడిని కాదు, నేను కుల సంఘం పెట్టుకోలేదు, నేను పెట్టింది రాజకీయ పార్టీ, అన్ని కులాలు కలిస్తేనే ఎవరైనా అధికారంలోకి వస్తారు తప్ప ప్రత్యేకించి ఒక కులం ఓట్లేస్తే ఎవరో రారు. అదేవిధంగా కాపులు పెద్దన పాత్ర పోషించాలన్నాడు ఆయన. అంటే కాపులు పెద్దన పాత్ర పోషించాలన్నా తప్ప ఎప్పుడు నేను కాపు నాయకుడు అని ఎక్కడ చెప్పుకోవాలా? అతన్ని కాపు నాయకుడిగా చిత్రీకరించడానికి అంబటి రాంబాబు లాంటి వారు, పేర్లు లాంటి వారు ఎన్నో కృషి చేశారు. పవన్ నాయుడు మావాడే అని రకరకాలుగా కృషి చేశారు. కుదరట్లా ప్రయత్నం కూడా చేశారు కదా, ఎన్నో రకాలుగా కుట్రలు చేశారు, రకాలు చేశారు, కుట్రలు చేశారు. అంటే కాపు సామాజిక వర్గం కావచ్చు, వేరే వర్గం కావచ్చు, ఋషి గారు ఈ రోజుల్లో ఈ జనరేషన్లో ఏం కోరుకుంటున్నారంటే నా కుటుంబం బాగుండాలి, నా బిడ్డలు బాగుండాలి, నా రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నారు తప్ప నా కులం అంటే కుల చట్టంలో కులం కూడి పెడుతుందా అని అంటే ఖచ్చితంగా క్యాస్ట్ పాలిటిక్స్ ఉన్నాయి, అది లేదని కొట్టి పాడేలో, అది లేకపోతే రూమ్ లో ఏనుగు లేదని అనుకున్నట్టు ఉంటుంది. క్యాస్ట్ పాలిటిక్స్ ఉన్నాయి, కానీ వాటికి మించి ఆలోచిస్తుంది ఈ రోజు యువత చేతిలో ఉంది సార్. ఇప్పుడు రాజకీయాలు మారుస్తున్నారు, ఇంకా వీళ్ళు మనుషులతో మాట్లాడితే ఏదైనా తెలుస్తుంది. ఆయన ఏమో నాయుడు ఆత్మలతో మాట్లాడతాడు అర్ధరాత్రి, ఏం తెలుస్తుంది? ఆత్మలతో మాట్లాడే వాళ్ళకి జరుగుతున్న పరిణామాలు ఏం తెలుస్తాయి? దేశంలో రాజకీయాల పరిణామాలు ఏం జరుగుతాయి? సత్యమూర్తి గారు లాంటి విశ్లేషకులు ఎన్నో చెప్తా ఉంటారు, ఇక్కడ పల్ల రాష్ట్రంలో జరిగింది, పల్ల రాష్ట్రం, ఆయనకి అవన్నీ అనవసరం. ఆయనకి తాడేపల్లి ప్యాలెస్ లో అర్ధరాత్రి ఏం జరిగింది, లేదా బెంగళూరు ప్యాలెస్ లో అర్ధరాత్రి ఏం జరిగింది, అదే కావాలి ఆయనకి. ఇంకా ఈ సోకాల్ నాయకులు వేరే పార్టీలకు వెళ్ళలేరు, వేరే పార్టీలు ఎవరు తీసుకోరు కదా కొంతమంది నాయకుల్ని. ఆ గుప్పిడే ఉన్నటువంటి నాయకులు, ఆ గుప్పిడి నాయకులే బయటకు వచ్చి ఈ విధంగా మొత్తం సామాజిక వర్గాలన్నీ మా చేతుల్లో ఉన్నాయనేటువంటి ఒక భ్రమంలో వీళ్ళు కూడా బతుకుతున్నారు. ఈ రోజు తెల్లారితే మనకు వచ్చేటువంటి పెట్టుబడులు ఏంటి? ఇటువంటి పరిశ్రమలు వస్తున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని చూసి పారిపోయినటువంటి వ్యక్తులు కూడా ఈ రోజు వస్తున్నారు. లోకేష్ గారు పదే చెప్తున్నారు కదండి, మన పెట్టుబడులు పెట్టడం కూడా కాదు, ఆ పారిశ్రామికవేత్తలకు భరోసా కూడా ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. మళ్ళీ వస్తాడేమో జగన్మోహన్ రెడ్డి అనేటువంటిది. ఎందుకు వస్తాడన్నాడు క్వశ్చన్. వచ్చే పరిస్థితులు ఏమున్నాయి? వచ్చే పరిస్థితులు ఎప్పుడున్నాయంటే మనం తప్పు చేస్తే వస్తాడు తప్ప వచ్చే పరిస్థితి ప్రజలు కాదు, తప్పు కాదు. అలాగే విజయసాయి రెడ్డి కూడా అంటే ఇక్కడ ఎందుకంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కాంబినేషన్ ఇంత హాట్ సెన్సేషనల్ కాంబినేషన్ ఎందుకంటే విజయసాయి రెడ్డి ఏమన్నాడు, బాబు మోకాళ్ళ మీద పాదయాత్రలు చేసినా, మరి దాన్ని ఏమో యాత్రలు అంటారు, మోకాళ్ళ యాత్రలు చేసినా వీళ్ళిద్దరూ కలిసినంత కాలం నీకు కష్టమే అనేది ఖచ్చితంగా. ఎందుకంటే ఆ వాస్తవం తెలిసింది కాబట్టి అతను సైలెంట్ గా తప్పుకునే, అందుకే ఈ కుట్రలు అందుకనే కమ్మ సామాజిక వర్గం, లేదా కమ్మ వర్సెస్ ఇతర కులాలు, లేకపోతేనేమో కాపు సామాజిక వర్గంలో చీల్చివేత, ఇన్ని రకాలుగా చేసిన అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు డెవలప్మెంట్ కోరుకుంటున్నారు. ఆ కులాలకు అతీతంగా రాష్ట్రం బాగు కోరుకుంటున్నారు, ప్రజలు సంతోషం కోరుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి కుట్రలు ఖచ్చితంగా తిప్పికొడతారు. మాణిక్రావు గారు, అంటే రాష్ట్ర ప్రజలు ఇప్పుడు ఒక డ్రీమ్ చూస్తున్నారు, అంటే ఒక డ్రీమ్ ని దగ్గరగా ఉన్నారు. రాష్ట్రము, అమరావతి, అభివృద్ధి, ఉద్యోగాలు, పరిశ్రమలు, పెట్టుబడులు, క్వాంటము. నిన్నే -249కి అది రీచ్ అయ్యి ఒక అద్భుతం అక్కడ క్రియేట్ చేశారు క్వాంటమ్ దాంట్లో. అంటే ఎవరి మీద ఆధారపడక్కర్లేదు. -269 సంథింగ్ సబ్జెక్ట్ వెరిఫికేషన్. సో ఇలాంటి ఒక దశలో రిలీజ్ అయ్యారు అనుకోవచ్చా? ఇంకా మమ్మల్ని కులంతో విడదీయాలని చూస్తేనో, మతంతో విడదీయాలని చూస్తేనో, మావిగాన్ని విడదీయాలని చూస్తేనో మేము ఈ కుట్రలకి ఈ కుతంత్రాలకి పడము అని ఒక క్లారిటీకి వచ్చేసారని అనుకోవచ్చా? అట్లీస్ట్ అంతా కాకపోయినా ఒక మెజారిటీ షిఫ్ట్. విషయాలు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఒక 4-5 తరాల నుంచి చూస్తున్నటువంటి రాజకీయ నాయకులు ఉన్నారు, మేధావులు ఉన్నారు, అనేక రకాల విద్యార్థి, తర్వాత యువత, కులాలు, సంఘాలు, ఇలాంటివన్నీ కూడా 4-5 తరాల నుంచి చూస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ గాయాల పాలైనంతగా ఏ రాష్ట్రం గాయాల పాలు కాల. మద్రాసులో ఉన్నప్పుడు రాష్ట్రం గురించి, హైదరాబాదు ఆంధ్ర రాష్ట్రం కలిసిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ తర్వాత ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ నుంచి విడిపోవటం, తర్వాత మళ్ళీ కుదురుకునేటప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావటం, ఈ గాయాలు మొత్తం కూడా చూసినటువంటి ఎవరైనా మేధావులు కానివ్వండి, యువత కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, సామాజిక ఉద్యమాలు నడిపేటువంటి వాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే మా రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి, మాకు అనేకమైనటువంటి ఉద్యోగ అవకాశాలు రావాలి, మా రాష్ట్రానికి కీర్తి ప్రతిష్టలు రావాలని కోరుకుంటారండి. ఈ దిశగా ఆలోచించే రాజకీయ నాయకులనే చేరదీస్తారండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక రాజకీయ పార్టీ పెట్టి నేను ముఖ్యమంత్రి దాకా కూర్చోవచ్చు ఆయన, కానీ ఆయన కూడా కాదు, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం నేను కొన్ని త్యాగాలు చేయాలి, ముందుకు రావాలి.
చంద్రబాబు నాయుడు గారు కూడా కాదు, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మేము ముందుకెళ్ళాలి. మీకు ఎన్డీఏ ఉందండి, బీజేపీకి సంపూర్ణమైనటువంటి మద్దతు ఉండే ఎన్డీఏ తోటి నడుస్తూ ఉంటుంది కేంద్రంలో. ఇక్కడ కూడా తెలుగుదేశానికి సంపూర్ణమైనటువంటి మెజార్టీ ఉన్న ఒక కూటమికి విలువిచ్చి కూటమి గౌరవాన్ని ముందుకు తీసుకెళ్తాం. జగన్మోహన్ రెడ్డి ఎట్లా కాదు, ఇందాక సత్యమూర్తి గారు అన్నట్టు పాతయ్యే కాదు, సత్యమూర్తి గారికి తెలుసు, ఈ పదం అందరికీ తెలుసు, నిరంతరం చలనంలో ఉండాలి. ఏ వ్యవస్థ అయినా ఏ సమాజం అయినా ముందుకెళ్లాలంటే నిరంతరం చలనంలో ఉండాలి. చలనంలో ఉన్నట్టు ఒక్కటే సరిపోదు, అది పురోగమనంలో ఉండాలి. చలనంలో ఉండి తిరోగమనంలో ఉండకూడదు. చలనంలో ఉన్నామని చెప్పుకోవడం సరిపోదు, చలనంలో ఉండాలి, అది తిరోగమనంలో ఉండకూడదు, చలనం పురోగమనంలో ఉండాలి. జగన్మోహన్ రెడ్డి చలనంలో ఉన్నట్టు కనపడతాడు. కులాల చుట్టూ, నేరస్తుల చుట్టూ, నేరస్తులు తయారు చేస్తాడు. ఇప్పుడు మన సార్ చెప్పినట్టు తెరాలు వెళ్ళాడు, ఎలాంటి సందేశం ఇచ్చాడు సమాజానికి? సత్తెనపల్లి వెళ్ళాడు, ఎలాంటి సందేశం ఇచ్చాడు సమాజానికి? లేకపోతే ఈవీఎంల పైన కొట్టినటువంటి రాజకీయ నాయకుడిని సందర్శించడానికి వెళ్ళాడు, ఎలాంటి సందేశం ఇచ్చాడు? ఒక రాజకీయ పార్టీ వాడు ఓడిపోతున్నాడు అనుకుంటే ఈవీఎంలు పగలు కొడితే తప్ప అంటాడు. ఒక కుర్రాడు 23 సంవత్సరాల వయసులో నేరాలు చేస్తే తప్పులు చేయక, 23 ఏళ్ళ తప్పులు చేయక ఏం చేస్తాడని అంటాడు. రోడ్ డెలివరీ చేస్తే తప్ప అని అంటాడు. గంజాయి కొడతా ఉంటే పిల్లలు గంజాయి అంటే తప్పేంటి అని అంటాడు. అవినాష్ రెడ్డి బాబాయిని చంపేస్తే ఆడు చిన్నపిల్లడైనా ఆడేదో గొంతు కోసి బాబాయిని గుడ్డతో చంపేస్తే తప్ప అంటాడు. ఎలాంటి సందేశం ఇయ్యాలనుకుంటున్నాడు? నెంబర్ 1 అంటే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి రాజకీయాలు తిరోగమనంలోకి వెళ్ళేవి, క్రూరమైనవి, విధ్వంసకరమైనవి. అయితే వీటిలో ఎవరు బలవుతున్నారు? ఆంధ్రప్రదేశ్ యువత బలవుతా ఉంది. మేమంతా ఈ యువతని ఆచే పల్లకిలో రేపాలని, అవకాశాలు సృష్టించాలని, వాళ్ళు బ్రహ్మాండంగా బ్రతకాలని, రాష్ట్రానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని మేము ఆలోచిస్తా ఉన్నాం. ఇదే యువతకి కత్తులు ఇవ్వాలని, ఇదే యువత గంజాయి పెడితే తప్పులేదని, ఇదే యువత గొంతులు కోస్తే తప్పులేదని చెబుతా ఉన్నాడు. ఎవరు ఈ యువత? ఆంధ్రప్రదేశ్ యువత కదా. ఆయన పిల్లలు కాదు, జగన్మోహన్ రెడ్డి పిల్లలు కాదు. ఇదే అంబటరాంబాబు చెప్పాడు ఇందాక, చాలా చాలా సీరియస్ డిస్కషన్, టైం లేదు. ఒక కులాన్ని, కులంలో ఉన్న ప్రజల్ని అనుకుందాం, అనివార్యంగా కులం ఉంది కాబట్టి వాళ్ళని ఆకట్టుకోవాలంటే ఏది? దళితులు ఉన్నారు, అంబేద్కర్ పేరు చెప్పి ఆకట్టుకుంటారు, లేకపోతే కొన్ని సమస్యలని పరిష్కారం తీసుకోవాలనుకుంటారు. కాపు కులంలో ఉన్న వాళ్ళని ఆకట్టుకోవాలంటే, నేను కాపు కులంలో పుట్టలేదు, నేను కులం కోసం పనిచేయలేదు, కాపులందరూ తాగుబోతులు, కాపులు తిరుగుబోతులు, మద్యం తాగుతారు, మాంసాన్ని తింటారు, వాళ్ళకి మైలు పని చేయదు అనేటువంటి వాడిని టైగర్ గా, పులిగా, కాపులు నడిపించే నాయకుడుగా చెబుతా ఉంటే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? ఫైనల్ గా యాక్సెప్ట్ చేస్తారు. రైట్, టైం అయిపోయింది. ఒక్క 30 సెకండ్స్ లో సత్యమూర్తి గారు ప్లీజ్ కన్క్లూడ్. ఇప్పుడు మనం కుట్ర సిద్ధాంతం అని చంద్రబాబు నాయుడు చెప్పిన విషయాన్ని మాట్లాడుకుంటున్నాం కదా, ఈ విషయం అందరికన్నా ఎక్కువ తెలిసిన వ్యక్తి ఎవరు రాష్ట్రంలో? జగన్మోహన్ రెడ్డి, సత్యమూర్తి గారు. బట్ స్టిల్ ఎన్నికల వరకు లేదా తర్వాత కూడా రిజల్ట్ ఏదైనా అతను ఇదే పద్ధతి అవలంబిస్తాడేమో అని నాకు అనిపిస్తోంది. వాట్స్ యువర్ టేక్? ఎట్టి పరిస్థితుల్లో ఋషి గారు, జగన్మోహన్ రెడ్డి ఇదే పాలిటిక్స్ ఆడుతూ ఉంటాడు. ఏవి క్యాస్ట్ పాలిటిక్స్ ని ఇంకా ఎక్స్టెన్షన్ ఇంకా ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతాడు. అతను మనందరం అనుకుంటున్నాం ఏంటి, ఇతను పెట్టిన ఆ కాపు మీటింగు, తోట త్రిమూర్తులతో పెట్టించిన మీటింగు, దానికి ఎక్కడా ట్రాక్షన్ రాలేదు, సొసైటీ స్పందించలేదు అని మనం అనుకుంటున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి క్యాలిక్యులేషన్ ఏంటి అంటే, ఇదే విషయాన్ని చెబుతూ ఉంటే రిజల్ట్ వస్తుంది. అదే మన దగ్గర బాగా అంటే దీన్ని ప్రాపగేట్ చేయటానికి మన దగ్గర పుష్కలమైన ఆర్థిక వనరులు ఉన్నాయి. మనం ఎట్లా చెబితే అట్లా ఆడే కాపు నాయకులు నా చేతిలో ఉన్నారు అన్న క్యాలిక్యులేషన్ తోటి దీన్ని ముందరికి తీసుకెళ్తూ ఉన్నాడు. మీరు మొత్తం మొదటి నుంచి గమనించండి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆలోచన ఏంటి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఏంటి? లెట్ హిమ్ డూ అనా, అంటే తప్పులు చేస్తూ వెళ్ళని ప్రజలకు అర్థమవుతుంది అనా జగన్ విషయంలో? అంటే ఇక్కడ చాలా సెన్సిటివ్. మీరు మీ ఇంట్రోలో చాలా చక్కగా చెప్పారు.
కొన్ని పరిమితులు ఉంటాయి. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి కొన్ని పరిమితులు ఉంటాయి. ఆ పరిమితులకి అనుగుణంగా వాటికి లోబడి చంద్రబాబు నాయుడు పని చేయటం వల్ల కరెక్ట్, దాన్ని అలుసుగా తీసుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. పర్ఫెక్ట్. జగన్మోహన్ రెడ్డి ఇంత పెట్టరేగిపోవటానికి కారణం ఏంటి అంటే చంద్రబాబు నాయుడు మనం చట్టపరంగా, మనం న్యాయపరంగా, ధర్మబద్ధంగా పరిపాలించాలి అనుకునే ఆ వీక్నెస్ ని జగన్మోహన్ రెడ్డి ఎన్కాష్ చేసుకుంటున్నాడు. రైట్ సార్, చూద్దాం. ఈ రాజకీయ నాయకులు అంటే జగన్మోహన్ రెడ్డితో ఉన్న రాజకీయ నాయకులు అందరూ కూడా ఈ అడ్వాంటేజ్ ని తీసుకుంటూ ఉన్నారు. ఈ పాయింట్ ని రాష్ట్ర ప్రభుత్వం గమనించాలి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సత్యమూర్తి గారు, మాణిక్రావు గారు, శ్రీనివాస్ గారు. ఇది వాళ్ళ బ్రేక్ఫాస్ట్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.